తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయటకు చేసే ప్రకటనలకు ఆయన వ్యవహార శైలికి చాలా తేడా ఉంటుంది. తాను అత్యంత బలమైన నాయకుడినని, కాంగ్రెస్ లో తనకు తిరుగులేదని ఆయన చెబుతూ ఉంటారు. వచ్చే 10 ఏళ్లు తానే సీఎంనని చెబుతూ ఉంటారు. కానీ ఆయన సొంత పార్టీ నేతల్ని నమ్మటం లేదు. ఎంతగా అంటే కనీసం కాస్త ప్రభావం చూపించగలిగే శాఖల్ని కూడా ఇతరులకు ఇవ్వటం లేదు. హైకమాండ్ కూడా ఆయా శాఖలకు మంత్రులు లేకపోతే బాగుండదని వాటిని సీనియర్లకు ఇవ్వాలని సూచిస్తున్నా ఇవ్వడం లేదన్న ప్రచారం జరుగుతోంది. కొత్తగా ప్రమాణం చేసిన 3 బడుగు బలహీన వర్గాల మంత్రులకు పెద్దగా పనులు, నిధులు, విధులు ఉండని శాఖల్నే కేటాయించారు. గడ్డం వివేక్ వెంకటస్వామికి కార్మిక, న్యాయ, క్రీడల శాఖను కేటాయించారు. వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక, కమర్షియల్ ట్యాక్స్ శాఖలు కేటాయించారు. అడ్లూరి లక్ష్మణ్ కు ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖనిచ్చారు. పాత మంత్రుల శాఖల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి హైకమాండ్తో సుదీర్ఘ చర్చల తర్వాత శాఖలు కేటాయించారు. సీఎం రేవంత్ వద్ద హోం, మున్సిపల్, విద్య వంటి కీలకమైన శాఖలున్నాయి. అయితే రేవంత్ రెడ్డి వాటిని కొత్త మంత్రులకు కూడా కేటాయించలేదు. సీనియర్లలో కొంతమంది ఆ శాఖలు తమకు కేటాయించేలా ఆదేశించాలని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు. రేవంత్ ఢిల్లీలో ఉన్న సమయంలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లారు. బట్టి విక్రమార్కతోనూ హైకమాండ్ సంప్రదింపులు జరిపిందని అనుకున్నారు. వారు ప్రధానంగా తమకు హోంశాఖను కేటాయించేలా ఒత్తిడి చేశారని అంటున్నారు. అయితే రేవంత్ రెడ్డి మాత్రం హోంశాఖను తన వద్దనే అట్టిపెట్టుకున్నారు. అంతేకాదు మున్సిపల్ శాఖ, విద్యాశాఖను కూడా ఇతర మంత్రులకు కేటాయించలేదు. హైకమాండ్తో చర్చలు, ఇతర సమీకరణాలను చూసుకుని రేవంత్ రెడ్డి మంత్రులకు శాఖలు కేటాయించినట్లుగా తెలుస్తోంది. నిజానికి హైకమాండ్ కూడా కీలకమైన శాఖలకు మంత్రులు లేకపోవటం వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని వాటిని సీనియర్లకు అప్పగించాలని సూచించినట్లుగా చెబుతున్నారు. కానీ రేవంత్ మాత్రం అందుకు సిద్ధంగా లేరు. ఎడ్యుకేషన్, హోం, మున్సిపల్ వంటి కీలకమైన శాఖలకు ప్రత్యేకంగా మంత్రి లేకపోవటం వల్ల పాలనపై ప్రభావం పడుతోందని విమర్శలు వస్తున్నాయి. విద్యాశాఖలో గందరగోళం ఉంది. శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయన్న విమర్శలు పెరుగుతున్నాయి. మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాల్సిన సమయంలో ప్రత్యేకంగా మంత్రి ఆ శాఖకు ఉండాల్సి ఉంది. అయితే ఆ శాఖలను కూడా తానే చూసుకోవాలని డిసైడ్ అయ్యారు. సీనియర్ల ప్రయత్నాలను రేవంత్ విజయవంతంగా నిలిపివేశారని, ప్రభుత్వంలో మరో పవర్ సెంటర్ అయ్యేందుకు ఎవరికీ అవకాశం ఇవ్వకూడదని భావిస్తున్నారని అంటున్నారు. ఇప్పటికీ కేబినెట్లో 3 ఖాళీగా ఉన్నాయి. ఒకవేళ ఆ 3 స్థానాలకు భర్తీ చేస్తే పదవులు పొందే వారికి అత్యంత కీలక శాఖలు లభిస్తాయని అనుకోవచ్చు. అప్పుడైనా రేవంత్ ఈ శాఖల్ని ఇస్తారా, ఇతరులకు కేటాయించిన శాఖల్లో కొన్నిటిని ఇస్తారా అన్నది సస్పెన్సే. ఎందుకంటే రేవంత్ బలమైన శాఖలు ఇతరులకు ఇస్తే వారు బలం పుంజుకుంటారని భయపడుతున్నారని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.